ఇవాళ విశాఖ సిటీలో సీఎం జగన్ రోడ్ షో కొనసాగనుంది. షెడ్యూల్ ప్రకారం బ్రేక్ ఉన్న యాత్రని కొనసాగిస్తారు. అనకాపల్లి బేస్ క్యాంప్ నుండి వేపగుంట జంక్షన్ మీదుగా సిటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. గోపాలపట్నంలో లంచ్ క్యాంప్ నిర్వహిస్తారు. ఎన్నికల నేపథ్యంలో అధినేత పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి విశాఖ వైసీపీ శ్రేణులు. ఏపీలో 20వ రోజుకు చేరింది ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర. ఉదయం 9 గంటలకు చిన్నయ్యపాలెం నుండి ఇవాల్టి యాత్ర ప్రారంభం కానుంది. పినగాడి జంక్షన్, లక్ష్మీపురం, వేపగుంట మీదుగా యాత్ర సాగుతుంది. భోజన విరామం అనంతరం గోపాలపట్నం, ఎన్ఏడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజీపాలెంకు చేరుకుంటుంది యాత్ర. హనుమంతువాక మీదుగా ఎండాడ వరకు సాగనుంది. ఎండాడలో రాత్రి బస చేస్తారు ముఖ్యమంత్రి. నిన్న అనకాపల్లి మేమంతా సిద్ధం సభలో మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు జగన్ ఓ బచ్చా అన్న చంద్రబాబుకి లాజిక్లతో సమాధానం ఇచ్చారు. పోయే కాలం వస్తే విలన్లకు హీరోలు బచ్చాల్లానే కనిపిస్తారు అన్నారు జగన్. నేను బచ్చా అయితే 23 సీట్లే గెలుచుకున్న చంద్రబాబు ఎవరు అని ప్రశ్నించారు. ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు. ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు, కొన్ని మాటలు గుర్తుకొస్తాయి. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది. ఇప్పుడు బాబు వాన్ మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈరోజు గుర్తుకొస్తా ఉన్నారు. రాముడిని బచ్చా అనుకున్న మారీషుడు, సుబాహుడు ఇప్పుడు రామూజీ వేషంలోనూ ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్లా ఈరోజు కనిపిస్తా ఉన్నారు. హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు. చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు, చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తూ ఉంటారు. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేశావు కదా, మరి 3 సార్లు సీఎంగా చేశావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును. ఈ 75 ఏళ్ల వయసులో నువ్వు 10 మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను. అంతా గమనించండి. నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరయ్యా అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు, నిన్నే అడుగుతున్నా, ఏమనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను. నేను బచ్చా అయితే 5 ఏళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు. 6 డజన్ మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్నేమనాలి అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు, నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. ఏమనాలి?